మనందరం సోప్స్, పౌడర్స్, డిటర్జెంట్స్ ఇవన్నీ కొన్నప్పుడు ప్రైస్ చూసి బ్రాండ్ పిక్ చేస్తాం. బట్ మీరు ఎప్పుడైనా గమనించారా? సర్ఫ్ ఎక్సెల్, రిన్ అండ్ వీల్ ఇవన్నీ కూడా ఒక కంపెనీలోనే వస్తాయని? ఎస్, అదే హిందుస్థాన్ యూనిలివర్. బట్ ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఒక కంపెనీ 3 డిఫరెంట్ బ్రాండ్స్ తో 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ని టార్గెట్ చేస్తుంది. దీన్ని బిజినెస్ అనుకుంటారేమో, కాదు, ఇదొక మైండ్ గేమ్. ఫస్ట్ వన్ వీల్. ఇదొక మాస్ సెగ్మెంట్ టైప్. రూరల్ ఏరియాస్ లో మిడిల్ అండ్ లోవర్ క్లాస్ ఫ్యామిలీస్ కి వీల్ బ్రాండ్ అనేది ఫెమిలియర్. సో దీనితో కాస్ట్ కాన్షియస్ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ రిన్. మిడిల్ క్లాస్ అర్బన్ ఫ్యామిలీస్ కి గో టు చాయిస్. స్కూల్ డ్రెస్, ఆఫీస్ డ్రెస్ ఇవన్నీ వైట్ గా ఉండాలని ఫీల్ కలిగిస్తుంది. మిడిల్ క్లాస్ ప్రైడ్ ని టార్గెట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సర్ఫ్ ఎక్సెల్. ఇదొక ప్రీమియం సెగ్మెంట్. ప్రైస్ చూడగానే మనకి షాక్ వస్తుంది. బట్ అదే సర్ఫ్ ఎక్సెల్ ఎమోషనల్ యాడ్స్ తో కేరింగ్ పేరెంట్ ని టచ్ చేస్తుంది. సో ఇది కొంచెం రిచ్ పీపుల్ ని టార్గెట్ చేస్తుంది. బట్ ఇంత డిఫరెన్స్ తో కూడా ప్రాఫిట్ మొత్తం హిందుస్థాన్ యూనిలివర్ కే వస్తుంది. మార్కెటింగ్ అంటే అడ్వర్టైజ్మెంట్ కాదు. మార్కెటింగ్ అంటే సైకాలజీ, సెగ్మెంటేషన్, వన్ కంపెనీ 3 మైండ్ సెట్స్ ని క్యాప్చర్ చేయడం. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి.